అండి వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటనుకున్నా, నేనైతే ఇవి కొంచెం వేస్టేజ్గా ఉన్నాయని నేనైతే ఇట్లా యూజ్ చేసిన హ్యాంగింగ్స్ టైపు. ఇవి వచ్చేసి సెరామిక్, అంటే మడతమాన్లు, చిన్న మడతమాన్లు. నాకైతే సెరామిక్ అయితే మస్తు ఇష్టము. అందుకే కొంచెం వేస్టేజ్ కాకుండా అంటే నేను మడతమాన్లు తీసుకుందామని అనుకున్నా, కానీ మూతలు రెండు పైన పగిలిపోయినాయి. ఇవి అయితే చాలా జాగ్రత్త చూసుకోవాలి సెరామిక్ మడతమాను, ఎందుకంటే ఇవి ఏడేసినా కానీ పగిలిపోతే జాగ్రత్త చూసుకోవాలి. సేమ్ మన కుండ టైపు మట్టి టైప్ ఏది గీట ఏడన పెట్టిన ఈట పగిలిపోతాయి. అయితే కొంచెం మీద మూతలు పగిలిపోయినాయని కొంచెం హ్యాంగింగ్స్ లాగా వేద్దామని కొంచెం డైలాగ్ వేసిన. ఎట్లా వేస్టేజ్ ఉంది కదా అని కొంచెం వేస్ట్ కాకుండా మనం ఇట్లా ఇంట్లో డెకరేషన్ లాగా గీటి వేసుకుంటే మాత్రం మస్తు ఉంటుంది. చూడండి, ఇవి వచ్చేసి రెండు సేమ్ ఉన్నాయి కదా. నేను వచ్చేసి మన ఇష్టం ఏదైనా కలర్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఏదైనా పెయింట్ సంథింగ్ ఏదైనా మన ఇష్టం ఏదైనా కలర్స్ అయినా కానీ తీసుకోవచ్చు. నేను వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకున్నా. జస్ట్ మన ఇష్టం ఏదైనా డిజైన్స్ వేసుకోవచ్చు, వేస్టేజ్ కాకుండా. నేనైతే ఇట్లా వేస్తున్నా. ఇట్లా వచ్చేసి హ్యాంగింగ్ చేసి జస్ట్ మన ఇష్టం దీంట్లో ఏమన్నా వేసుకోవచ్చు. ఇట మన ఇష్టం ఏదన్నా, లేకపోతే లైటింగ్స్ లాగానైనా పెట్టుకొని ఇట డెకరేషన్ లాగానైనా వేసుకోవచ్చు. కానీ పిల్లలకి ఇట్లాంటి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే మాత్రం వాళ్ళకి గిట చేయాలని ఉంటుంది. నాకు వచ్చేసి రెండు సేమ్ ఉన్నాయి. అంటే ఇవి సెరామిక్ నేను అన్నా కదా, సేమ్ ఉన్నాయి. నాకైతే మస్తు ఇష్టం సెరామిక్వి. నేను చిన్నప్పటి నుంచి అయినా సరే సెరామిక్ కొనాలంటే మస్తు ఇష్టం. నాకు ప్లాస్టిక్ అంటే అస్సలు ఇష్టం. అయినా ఈ రోజులలో అయితే చాలామంది అయితే ప్లాస్టిక్ యూజ్ చేస్తలేదు. ఇవి వచ్చేసి స్టిక్స్ తీసుకున్నా. నేనైతే అన్ని ఐటమ్స్ ఇంట్లో ఉండేటివి యూజ్ చేసిన. ఇవి వచ్చేసి స్టిక్స్, జస్ట్ 3 స్టిక్స్ తీసుకొని జస్ట్ ఏమంటారు వైర్లాగా చుట్టుకున్నా. నాకు వచ్చేసి ఈ వైర్ గిట ఇంట్లోనే ఉంది. మన ఇష్టం ఏదైనా చిన్న సన్న వైర్ గిట మనకి ఏదైతే కొనలేదు, నాకు ఇంట్లో ఉండే పార్ట్స్ తోటే నేను ఇవన్నీ వేసేసిన. చిన్న వైర్ లాగా ఉన్నది గిట మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి షాప్లో గిట ఉంటాయి, ఇట్లా బుక్ సెంటర్లో గిట వెళ్తే మాత్రం ఉంటాయి. ఇది మళ్ళీ ఇంకోటి పెద్ద థ్రెడ్ తీసుకున్నా. మనకు తెలుసు కదా ఇట్లాంటి గిట మనము హ్యాంగింగ్స్ లాగా వేసేయాలనుకుంటే ఈట మనకి ఇట్లాంటివి దొరుకుతాయి షాప్లలో. ఈట హ్యాంగింగ్స్ లాగా వేసేటువంటి ఈట దొరుకుతుంది. ఇది వచ్చేసి నేను అక్కడిక్కడ సేమ్ కట్టేసిన. సేమ్ కట్టిన తర్వాత మనం హ్యాంగింగ్ చేసుకోవడమే. కట్టిన తర్వాత మన నేను అన్నా కదా సన్నది వైర్ లాగా తీసుకొని అది గిట అక్కడిక్కడ హ్యాంగింగ్ చేసుకొని మన ఇష్టం. ఇంట్లో ఈట కొంచెం ఓపిక వేసుకొని ఇట్లాంటివి వేసుకుంటే మాత్రం చూడనీకే బాగుంటుంది డిజైన్స్ ఈట. నాకైతే ఇట్లాంటి సెరామిక్ ఏమైనా షాప్లో ఈట కనిపించిన ఈట నేనైతే ఎప్పుడైనా సరే ఇష్టంగా ఉంటా. చూడండి ఎంత బాగుంది కదా డిజైన్ వేసేసిన ఈట. చూడనీకి మాత్రం సింపుల్గా బాగుంది. ఇది వచ్చేసి నేను అన్నా కదా సన్న వైర్లు వేసుకున్నాను ఈట. అవి తీసుకొని అక్కడిక్కడ 2 సైడ్స్ మనం కట్టుకోవాలి. కొంచెం టైట్గా కట్టుకున్న తర్వాత చూడండి, ఫస్ట్ దానికి ఎట్లా కట్టినామో సెకండ్ దానికి గిట్ట సేమ్ మనం ఎట్లా వేయాలనుకుంటే అట్లా వేయచ్చు. ఇంకోటి ఇంకోటి థ్రెడ్ గీట తీసుకున్నా నేను. మనం హ్యాంగింగ్ చేసుకునే గీట అది గీట మధ్యలో కట్ చేసి అక్కడిక్కడ కొంచెం ఏమంటే హ్యాంగింగ్ చేయడానికి నేను ఇప్పటిదాకా చిన్న వైర్లు కట్టినాయి కదా, అక్కడిక్కడ హ్యాంగింగ్ చేయడానికి ఇది గీట అక్కడ ఒక చిన్న టైట్ లాగా వేసేసి ఇంకొకటి గీట టైట్ లాగా వేసేసి అయిపోతుంది. చూడండి, చూడనీకి అయితే మనకు బాగుంటుంది పట్టుకునే గీట. పిల్లల గీట చూడనీకి బాగుంటుంది. చిన్న పాట్ లాగా రెడీ అయిపోయింది. మనం బరువుని ఇది వచ్చేసి బరువు కొంచెం మీరు అనుకోవచ్చు ఇది అంత చిన్న స్టిక్ కడితే బరువు ఆపుతుందా అని. లేదు, ఆపుతుంది. నేను పట్టుకుంటేనే మీకు అర్థమవుతుంది అది ఎంత బరువు అన్నది గీట. చూడు, ఇట్లాంటివి మనం అప్పుడప్పుడు ఇట్లాంటివి వేసుకుంటే ఇట బాగుంటుంది చూడనీకి. పిల్లల గీట చూడనీకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. హ్యాంగింగ్ లాగా వేసుకొని గీట మన ఇష్టం. దీంట్లో గీట ఏమన్నా లైట్స్ గీట ఇప్పుడు దొరుకుతున్నాయి కదా. ఇప్పుడు ఆన్లైన్ గీట మీషోలో గీట మనకు దొరుకుతున్నాయి హ్యాంగింగ్స్ లాగా ఇట్లా లైట్స్ గీట ప్లాస్టిక్వి. ప్లాస్టిక్ లాగా గీట లైట్స్ లాగా గీట పెట్టుకొని మనం హ్యాంగింగ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది. నేను జస్ట్ 2 మొలలు కొట్టి ఇట్లా హ్యాంగింగ్ చేసిన. చూడనీకి మాత్రం సూపర్ ఉంది కదా. దీనికి మన ఇష్టం ఇంకేమన్నా పెయింట్ గీట వేసుకోవాలంటే ఇట మన ఇష్టం, ఏదైనా డిజైన్ గీట వేసుకోవాలంటే ఇట మనకి ఈజీగా రబ్ అయిపోతాయి. చూడండి, నేను వచ్చేసి ప్లాస్టిక్వి లైట్స్ లాగా పెట్టిన. ఎంత బాగుంది కదా చూడనీకి మాత్రం. అప్పుడప్పుడు కొంచెం ఇట్లా ఓపికతోటి చేసుకుంటే మాత్రం చూడనీకి ఈట బాగుంటుంది. మన గీట కొంచెం ఏదన్నా ఫీలింగ్ ఉన్నాయి ఈట ఇట్లాంటివి వేస్తుంటే కొత్తవి వేస్తుంటే ఇట ఇంకా కొత్త వేయాలనే గీట మనకు ఉంటుంది. ఇట చూడండి ఎంత బాగుంది లైట్. ఇది ఇట్లా నైట్ టైంలో పెట్టుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.